ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటూ ఉన్నారు ఇక్కడ. అంటే మనము ఎక్కడ ధన్యత కలిగి ఉండాలి, దేంట్లో మనం ధన్యత కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తే ఇక్కడ మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాటని మనము చూస్తూ ఉన్నాం బిడ్డారా. ఏమిటి ఇక్కడ ధన్యత గురించిన విషయాల్లో మనం గమనించగలిగితే మరి ఎవరు దయ కలిగిన వారు, ఎవరు దేవునికి ప్రేమ కలిగిన వారు ఆయన ఆలోచన చేస్తే మరి 73వ కీర్తనలో కీర్తనకారుడు 73వ కీర్తన 1వ వచనములో వ్రాయబడిన మాటను గుర్తు చేద్దాం. ఇక్కడ ఆత్మ దీనులైన వారు ధన్యులు అంటూ ఉన్నారు. ఇక్కడ కీర్తన 73:1 ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నారు. హల్లెలూయా. ఎవరి పట్ల ఆయన దయ చూపిస్తారు అంటే, ఎవరి పట్ల ఆయన ప్రేమ చూపిస్తారు అంటే, ఎవరిని ఆయన ప్రేమిస్తారు అంటే ఇక్కడ ఎవరు శుద్ధ హృదయం కలిగిన వారై హృదయములో ప్రభువుని ఆహ్వానిస్తూ హృదయం అంతా కూడా ప్రభువు కొరకే ప్రయాసపడేవారు, ఎవరైతే హృదయము తెరవబడి హృదయంలో ఆయన మాటలు నింపుకుంటారో, ఆయన సన్నిధి కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు దయ కలిగిన వాడు అనే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే కీర్తన 116వ కీర్తనలో కూడా 5వ చరణంలో ఉన్న మాట చూస్తే 116వ కీర్తన 5వ చరణములో యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. ఆ నీతిమంతుడు, ఆ వాత్సల్యత కలిగిన వాడు, ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు. ఆయన పేరే దయామయుడు, ఆయన పేరే దయామయుడు, ఆయన పేరు కృపామయుడు, ఆయన పేరు ప్రేమామయుడు. ప్రేమ ఉన్నదంటే ఆయనలోనే, దయ ఉన్నదంటే ఆయనలోనే, కృప ఉన్నదంటే ఆయనలోనే. కాబట్టి బిడ్డలారా, ఇది మనము కలిగి ఉండాలి అంటే హృదయాలు శుద్ధి కలిగి ఉండాలా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వాక్యంలోకి వెళ్ళి వాక్యం మనకేమని సెలవిస్తుందంటే దేవుని బిడ్డలారా, మన హృదయము మరి కల్మషం లేకుండగా, మన హృదయములో శాపము పాపం అనే అంధకారము లేకుండగా, వాటికి మనము త్రావివ్వకుండగా ఈ హృదయాన్ని తెరవబడిన వారమై దేవుని మనం ఆహ్వానించగలిగితే వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మరి కీర్తన 35లో కూడా 30వ కీర్తన 5వ చరణంలో కూడా ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన కోపించేవాడే. ఎవరైనా ఆయన మాట వినకపోతే, ఆయనకు వ్యతిరేకంగా బ్రతికితే, ఈ లోకానుసారంగా జీవించే వారి పట్ల ఆయన కోపాన్ని చూపిస్తారు. కానీ ఆ కోపము నిమిష మాత్రము ఉండును. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. అలాంటి ప్రేమ మన యేసయ్యలో ఉంది బిడ్డలారా. ఆయన దయ మన ఆయుష్కాలం అంతా కూడా, మన జీవితకాలం అంతా కూడా దయ చూపించే దేవుడు ఆయనే అని తెలియచేస్తూ, ఆయన మన పట్ల ఒకవేళ కోపించగలిగితే, కోపం మన పట్ల ఆయన చూపిస్తే అది కొద్ది క్షణాలు మాత్రమే ఆయనలో ఉంటుందనే విషయాన్ని కీర్తనకారుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఆ 103వ కీర్తన 8వ చరణంలో కూడా 103వ కీర్తన 8వ చరణంలో కూడా యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు మన యేసయ్య. ఆయన దయకు మరి పరిమితి లేదు బిడ్డలారా. పరిమితి లేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. అక్కడ 103వ కీర్తన 8వ చరణములో యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. కాబట్టి బిడ్డలారా, ఈ వాక్యాలన్నీ కూడా మనకి ఏమని బోధిస్తూ ఉన్నాయంటే, ఈ లోకానికి ప్రభు ఎందుకు వచ్చారు. ఇక్కడ మరి ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ కావచ్చు, ఆ లక్షణాలు కావచ్చు, ప్రభు బిడ్డలుగా ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటో కూడా ఇక్కడ వాక్య భాగంలో చక్కగా ప్రభువారు మనకి వివరిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా చూసినట్లయితే మనము మన ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలంటూ ఉన్నాడు ఆయన.
ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో, దీనత్వం కలిగి ఉంటారో దేవుని బిడ్డలారా, వారి పట్ల ఆయన దయ చూపించే దేవుడిగా వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత వాక్యం సెలవిస్తూ ఉంది ఏమనంటే అక్కడ, మరి నీవు ఈ దుఃఖమంతా కూడా నేను నీకు వాదార్పునిస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నీకు ధైర్యం ఇస్తాను సహోదరి సహోదరుడా అని చెప్తూ ఆయన 5వ వచనములో సాత్వికత కలిగి బ్రతకండి. ఈ లోకములో సాత్వికము కలిగి మీరు బ్రతకగలిగితే మీరు స్వతంత్రాన్ని పొందుకుంటారు. మీరు ఆ సాత్వికత నీలో ఉంటే, ఆ తగ్గింపు నీలో ఉంటే, నీవు నీతిగా బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ నీకు ఆర్థిక పరిస్థితులే కానీ నీకు వచ్చినట్లయితే, ఆ ఆర్థిక పరిస్థితులు, అవమాన పరిస్థితులు, ఒకవేళ ఆకలి దప్పులతో నీవు ఉన్నట్లయితే దాంట్లోనే నీవు నా నామాన్ని మహిమపరచు. అక్కడ సెలవిస్తూ ఉంది వాక్యం ఏమిటంటే, నీకు తృప్తినిస్తాను. నువ్వు తృప్తిగా ఎప్పుడు బ్రతుకుతావంటే ఉన్నదాంతో నువ్వు సరిపెట్టుకున్నప్పుడు, ఉన్నదాంతో నీవు ఈ లోకంలో నువ్వు బ్రతికినప్పుడు నీకు తృప్తినిస్తాను, సంతోషమిస్తా, నీకు సమాధానం ఇస్తాను, ఆనందాన్ని ఇస్తానని ఈ ధన్యతలో ఆయన ఇంకా చెప్తూ బిడ్డారా. ఇక్కడ మరి దేవుడు నన్ను మీరు చూడాలంటే, నా ముఖ దర్శనం మీకు కావాలంటే, నేను మీతో మాట్లాడాలంటే ఇక్కడ ఒక అర్హతను మీకు ఇస్తున్నాను. ఆ అర్హత ఏమిటంటే అక్కడ చూడండి, ఆ 8వ వచనం చదవండి. హృదయ శుద్ధి, హృదయానికి శుద్ధి ఉండాలా బిడ్లారా. శరీరానికి మనం శుద్ధి కలిగి ఉంటాం, మంచిదే. వస్త్రంలో మనము శుభ్రత కలిగి ఉంటాం, మంచిదే. ఇంటి విషయంలో శుభ్రత కలిగి ఉంటాం, మంచిదే. మన దేహ విషయంలో మనము శ్రద్ధ కలిగి ఉంటాం, మంచిదే. ప్రియ దేవుని బిడ్లారా, అయితే ప్రభువు వాటి కంటే శ్రేష్టమైనది నీ హృదయానికి శుద్ధి ఉండాలా. దేనికి ఉండాలి? హృదయానికి శుద్ధి ఉండాలి. ఎందుకంటే మరి ప్రభువారు మాట్లాడుతూ సున్నము కొట్టిన సమాధులారా అని ప్రభువారు ఈ యొక్క ప్రసంగాల్లో, ఈ 4 సువార్తలు ఆయా సందర్భాల్లో ఆయన ప్రసంగం చేస్తూ ప్రజలను చూస్తూ సమాధిని పోల్చి మాట్లాడతాడు ఆయన. సున్నము కొట్టిన సమాధులారా, సమాధి తెరిస్తే లోపలంతా కూడా కంపే, లోపలంతా కూడా మరి కుళ్ళే, కుషిద్ధమే, తట్టుకోలేనటువంటి వాసనే, అటువంటి బ్రతుకులు బతుకుతున్నారు. ప్రియ బిడ్డలారా, సున్నము కొట్టిన సమాధి బ్రతుకు వద్దు సుమా. హృదయములో శుద్ధి కావాలి, మనస్సులో శుద్ధి కావాలి, తలంపుల్లో శుద్ధి కావాలి. అదే మాట్లాడుతూ ఆయన అక్కడ అంటూ ఉన్నారు ఏమనంటే 8వ వచనంలో, నన్ను మీరు చూడాలి అంటే, నా దర్శనం మీకు కలగాలి అంటే, మీ ప్రార్థన నేను వినాలి అంటే, మీ సమస్యలకు నేను పరిష్కారం ఇవ్వాలంటే దేవుని బిడ్డలారా అక్కడ చూడండి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వారికి దర్శనం కలుగుతుంది బిడ్డలారా. ఏమేమో పట్టుకొచ్చి ఏమేమో చేసి ఇంకేమేమో చేసి మనం అది చేసి ఇది చేసి ఇది చేస్తే కాదు సుమా. వాక్యం సెలవిస్తూ ఉంది, నీ బ్రతుకులో నా బ్రతుకులో ఆ హృదయ శుద్ధి మనకుంటే అప్పుడు నేను నీకు ప్రత్యక్షమవుతానని ప్రభు అంటూ ఉన్నారు బిడ్డలారా. ఇంకా కిందకు వస్తే అక్కడ 9వ వచనంలో ఉంటుంది, ఈ లోకములో మరి సమాధానము చాలా ప్రాముఖ్యమైన విషయం. సమాధానం కలిగిన బ్రతుకు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. సమాధానం లేనివారు, నెమ్మది లేనివారు, మనశ్శాంతి లేనివారు, నాకు మనశ్శాంతి కరువైపోయింది, నాకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి కరువైపోయిందని చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు బిడ్డలారా. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, నీకు ఎంత ఉన్నా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా సమాధానముతో నువ్వు బ్రతుకు, నెమ్మదితో నీవు బ్రతుకు. ఆ సమాధానము నీలో ఉన్నట్లయితే మరి వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ, మీరు నా బిడ్డలుగా మార్చబడతారు. హల్లెలూయా. నా కుమారులుగా ఎవరుంటారంటే, నా కుమార్తెలుగా ఎవరుంటారంటే ముందు నీవు సమాధానంతో బ్రతికినప్పుడే. ఇంటి వారితో సమాధానంగా, ఇంటిలో ఒక గొడవ, ఇంటిలో ఒక వేషం, బయట ఒక వేషం అని మరి దేవుని బిడ్డలారా బయటకు వస్తే వారు ఎంతో చాలామంది సమాధానం ఉన్నట్లుగా ఏదేదో వారు చూపించుకుంటా కనిపిస్తూ ఉంటారు. ఇంట్లోకి వెళ్తే ఇంట్లో అంతా కూడా గొడవలే, సమాధానం లేని బ్రతుకులు. బిడ్డల్లో సమాధానం ఉండదు, భార్య భర్తల్లో సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండదు బిడ్డలారా.
ఆలోచన చేద్దాము. ఇక్కడ దయాళుడు, దయ చూపును. ఎవరికి ఆయన దయ చూపేవాడు? ఆయన దయ ఎటువంటిది, ఆయన కనికరము ఎటువంటిది అని మనము వాక్య భాగంలో నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఆయన ఎటువంటి వారి పట్ల ఆయన దయ చూపిస్తాడు అనే వాక్యాలు మనము చదువుకుంటూ ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్న ఈ 12 లేఖన భాగాలను ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ 10వ వచనములో మరి నీతిమంతులుగా బ్రతకాలంటున్నాడు ఆయన. ఎలా బ్రతకాలండి? నీతిమంతులుగా, నీతి తప్పిన వారిగా బ్రతకొద్దు బిడ్డలారా అంటూ ఉన్నాడు. నీతి నిమిత్తము హింసింపబడేవారు. ఈ లోకములో మంచిగా బ్రతకాలంటే, యథార్థంగా బ్రతకాలంటే వాళ్ళకు మంచి రోజులు ఉండవు. నీతిగా బతికేవాడికి అన్ని బాధలే ఉంటాయి బిడ్డలారా. ఎప్పుడు వారికి అవమానాలే ఉంటాయి. ప్రభు అంటున్నారు, అటువంటి వాళ్ళే నాకు కావాలి. ఈ లోకంలో నా కొరకే మీరు మరి యథార్థంగా బతుకుతున్నప్పుడు, నీతిమంతులుగా బతుకుతున్నప్పుడు మీకు హింసలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఏమనుంది అక్కడ? నీతి నిమిత్తము హింసింపబడివారు వారికే నా రాజ్యాన్ని ఇస్తా, నా పరలోక రాజ్యము వారికే ఇస్తా. నేను వారితో ఉండాలంటే, వారు నాతో ఉండాలంటే ఈ లోకంలో ఇటువంటి శ్రమలు గుండగా ప్రయాణం చేయాలని చెప్తూ 11వ వచనంలో మరి యేసయ్య కొరకై ఈ లోకంలో మనము నిందించబడినప్పుడు, హింసింపబడినప్పుడు మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు, మన మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మనం ధన్యులు. హల్లెలూయా, వందనాలు చెప్పండి. ఒక్కసారి మరలా అందరూ కూడా ఈ ధన్యతలను మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ నోటికి రావాలి. ఒకటి మరి ఆత్మ విషయమై దీనత్వము. చెప్పండి, ఆత్మలో దీనులుగా. రెండవదిగా దుఃఖములో, దుఃఖ పరిస్థితిలో దీనత్వం కలిగిన వారిగా. మూడవదిగా సాత్వికతలో దీనత్వం కలిగిన వారిగా. నాలుగవదిగా నీతిమంతులుగా బ్రతుకుతూ ఆకలి దప్పులు కలిగినప్పుడు, ఆకలి దప్పులు మనలో ఉన్నప్పుడు మనము మరి నీతిమంతులుగా, దయ కలిగిన వారిగా, హృదయము మనము శుద్ధి చేసుకుని హృదయములో కల్మషం లేకుండా ఆయనలో ఉన్నప్పుడే ఆ దీనత్వం మనలో ఉంటుందని ఈ వాక్య భాగాలు చెప్తూ ఈ లోకంలో సమాధానంతో మనం బ్రతకాలి. అన్ని పరిస్థితుల్లో ఏది ఉన్నా లేకపోయినా సమాధానముతో మనం బ్రతికినప్పుడు ఆ నీతి కొరకై, ఈ లోకములో ఆ ప్రభువు కొరకై మనం హింసింపబడినప్పుడు, అంత మాత్రమే కాకుండా ప్రభువు నిమిత్తమై మన మీద అబద్ధపు మాటలు, అబద్ధమైనటువంటి సాక్ష్యాలు మనం పలికినప్పుడు మన ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన యేసయ్య ఎవరు? దయగలిగిన వాడు. స్తోత్రాలు చెప్దామా. మనము ఆయన దయకు పాత్రులుగా బ్రతుకుతున్నప్పుడు, ఆయన కృపలో మనం బ్రతుకుతున్నప్పుడు, ఆయన మీద ఆనుకుని మనం బ్రతుకుతున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి, అవమానకరమైన పరిస్థితులు వస్తాయి. ఆదికాండము 39వ అధ్యాయానికి వద్దాం బిడ్డారా. ఆదికాండము 39వ అధ్యాయానికి వస్తే ఇక్కడ ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఒక యథార్థత కలిగినటువంటి కుమారుడు, ఒక యవ్వన బిడ్డ ఉన్నాడు బిడ్లారా. దేవుని యొక్క 2వ వచనం, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లిచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. ఇక్కడ మనము చూస్తున్నాం, అబ్రహాము యొక్క మనమడు యాకోబు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు కలిగినటువంటి ఇద్దరు సంతానములు, అన్నదమ్ముల్లో యోసేపు, యాకోబు చూస్తున్నాం. యాకోబు కలిగిన సంతానములో 12 మంది కుమారులలో 11వ వాడు యోసేపు, 12వ వాడు బెన్యామీన్.
ఈ 11వ వ్యక్తిగా చిన్న కుమారుడిగా, చిన్న తమ్ముడిగా ఉన్నటువంటి తనకంటే 10 మంది అన్నయ్యలు, వారు వ్యవసాయదారులుగా ఉన్న దినాల్లో, కాపరులుగా ఉన్న దినాల్లో యోసేపు వారిలో నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, దేవుని దయకు పాత్రుడిగా, ఒక యవ్వన బిడ్డగా, ఒక బాలుడిగా ఎదుగుతున్న దినాల్లో దేవుని బిడ్డలారా, అన్నయ్యలు తమ్ముణ్ణి అన్యాయముగా మరి కొట్టి ఆ యొక్క పరాయి దేశం వాడికి అమ్మి వేసినప్పుడు బిడ్డలారా, ఈ కుమారుడు మరి బానిసత్వంలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఆ బానిసత్వంలోనికి వెళ్ళాడు, కానీ తనలో ఉన్న యథార్థతను విడిచిపెట్టలేదు. తన హృదయములో దేవుని కలిగి ఉన్నటువంటి ఆ కృపకు ఆయన పాత్రుడిగా ఎంచబడిన వాడుగా ప్రభువుని విడిచిపెట్టలేదు. ఉండటానికి పరాయి దేశంలో ఉన్నాడు, బానిసగా అమ్మబడ్డాడు, వ్యతిరేకుల మధ్యలో ఉన్నాడు, ఒక అన్య ఇంటిలో ఉన్నాడు. కానీ యోసేపు గారు విషయంలో చూస్తే ఇక్కడ దయ కలిగిన వారు అనే మాటలో ఆ దయకు పాత్రులుగా ఉన్నట్లయితే దేవుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆ మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో మనం ఏమి చదువుకున్నాం? ఆ 12వ వచనంలో ఏమి చదువుకున్నాం మనం? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. బిడ్లారా, గమనించండి, ఇక్కడ యోసేపు గారిని మనం గుర్తు చేసుకుంటే, యోసేపు గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు యోసేపు అనేటువంటి యవ్వనస్తుడు నీతిమంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు బిడ్లారా. అయితే ఆయనకి నింద వచ్చింది, ఆయనకి అవమానం వచ్చింది, ఆయనకి శ్రమ వచ్చింది. ఈ 39వ అధ్యాయం ఆది కాండములో మరి ఇక్కడ మరి ఐగుప్తీని ఇంట మరి ఈయన ఆ యొక్క మరి పొతీఫర్ అనే సేనాధిపతి ఇంటిలో ఒక బానిసిగా, ఒక స్లేవుగా, ఒక పాలేరుగా, ఒక సేవకుడిగా ఆయన ఆ ఇంటిలో మరి తేబడ్డప్పుడు, ఆ ఇంటిలో వారు చెప్పిన పని చేస్తూ ఆ యజమానుడికి ఎంతో విధేయత కలిగిన వాడిగా, యజమానురాలికి ఎంతో విధేయత కలిగిన ఆ యొక్క యజమానుడికి, యజమానురాలికి ఒక కుమారుడిగా మారిపోయాడు, ఒక కన్న బిడ్డగా మారిపోయి ఆ ఇంట్లో ఉంటుంటే ఒక రోజున మరి ఆ యొక్క సహోదరుడికి అవమానం ఎదురైంది. యోసేపుకి ఆటంకం వచ్చింది బిడ్డలారా. ఈ లోకంలో కూడా ప్రభు బిడ్డలుగా బ్రతుకుతున్నప్పుడు, ప్రభు మీద ఆనుకుని బ్రతుకుతున్నప్పుడు మనకినే అటువంటివి ఎన్నో మనకి వస్తూ ఉంటాయి. గమనించిన వాక్య భాగములో ఏమనుందంటే, ఇక్కడ చూడండి, 7వ వచనం చదవండి, 6, 7 చదవండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి, ఎవరంటే ఆ ఇంటి యజమానుడు, ఆ యొక్క మరి మిలిటరీ అధికారి అయినటువంటి సేనాధిపతి అయిన పొతీఫరు, తన కలిగినంతా కూడా ఈ యోసేపు అనే తన ఇంటికి స్లేవుగా, బానిసగా తేబడిన ఈ బాబులో ఉన్న మంచితనాన్ని చూసి తన ఇంటికి కలిగినంతా కూడా అబ్బాయి చేతికి అప్పగించాడు. నాన్న, అన్నీ నువ్వే చూసుకో, ఏమి తెస్తున్నావో, ఏమి ఇస్తున్నావో, పనివారికి ఇంకా ఏమి చేస్తున్నావో అన్నీ నీవే చూసుకో అని చెప్పి, ఇక్కడ 6వ వచనంకి వెళ్ళి చూస్తే ఏమనుంది? తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు ఆ యోసేపు. అటువంటి నమ్మకత్వంలోనికి యోసేపు వెళితే, యోసేపు రూపవంతుడును సుందరుడినై ఉన్నాడు. ఆయన బిడ్డలారా, చక్కని బాబుగా, చక్కని యవ్వన ప్రాయంలో, చక్కని మరి అంతకుముందు గాయపరచబడినటువంటి వ్యక్తే, నలగగొట్టబడిన వ్యక్తే, అన్నదమ్ముల చేత దూషింపబడిన వ్యక్తే, అమ్మబడిన వ్యక్తే. కానీ ఈ అన్యుని ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఆయనలో ఉన్న హృదయ శుద్ధిని బట్టి దేవుడు మరలా ఆయనకి మంచి ఆరోగ్యం ఇస్తే తిరిగి ఆయన చక్కని రూపవంతుడుగా, తర్వాత సుందరుడుగా మార్చబడితే, 7వ వచనములో పెన్నుంటే మీరు టిక్కి పెట్టుకోండి బిడ్లారా. 7వ వచనం, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసింది. ఆ ఇంటిలో పిల్లవాడు యజమానుడికి విధేయత కలిగిన వాడుగా,
ఎంతో విశ్వాసపాత్రుడిగా ఉంటుంటే యజమానురాలు మనసులో సాతాను గడొచ్చాడు. సాతాను బుద్ధితో ఆమె చూస్తూ ఉంది, సాతాను కళ్ళతో ఆ యోసేపును చూస్తూ ఉంది. ఈ యోసేపు అయితే ఈమె నా తల్లి, ఈయన నా తండ్రి. ఇక్కడ 5వ వచనంలోకి వెళ్ళి కూడా చూస్తే యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. 5వ వచనంలో అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ అన్యుని ఇంటిని, ఆ సైన్యాధిపతి ఇంటిని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? నీవు నేను ఆయన బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్నాం. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ బిడ్డలారా ఆ ప్రాంతానికి దేవుడు దీవిస్తాడు, ఆ గల్లీని దేవుడు దీవిస్తాడు, చుట్టుపక్కల వారిని దేవుడు దీవిస్తాడు. ఆయన బిడ్డలుగా మనము హృదయ శుద్ధి కలిగిన వారమై నీతి నిమిత్తము హింసింపబడుతూ ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతూ నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ ప్రాంతాన్ని దేవుడు దీవిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. యోసేపు కూడా ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఐగుప్తుని ఇల్లు అంతకంతకు దీవెనలతో నిండిపోతూ ఉంటుంటే మరి దేవుని బిడ్డలు ఆనందపడుతూ ఉన్నాడు. ఆ అధికారి సంతోషిస్తూ ఉన్నాడు. ఎప్పుడులాగా డ్యూటీకి వెళ్తున్నాడు, తిరిగి ఇంటికి వస్తున్నాడు, డ్యూటీకి వెళ్తున్నాడు. ఒక బానిసలా కాకుండా ఒక కొడుకులాగా చూసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ 7వ వచనంలో ఆయన భార్యలో సాతాను దూరింది. ఆయన భార్యకి భర్త లేడా? అధికారి భర్త లేడా? సాతాను గడు దూరి ఈ అబ్బాయి మీద కన్నేసిందంట. ఆలోచించేది ఒక్కసారి చూడండి, ఏమనుందంటే తనతో పాపము చేయమని. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతా కూడా నా చేతికి అప్పగించాడు తల్లి, నా వశమున మరి ఈ ఇంటిలో ఏమి ఉన్నదో కూడా ఆయనకి తెలవదు. మీ ఆయన యజమానుడు, అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు నా యజమానుడికి నీవు భార్యగా, నాకు యజమానురాలిగా, ఒక తల్లిగా నాకున్నావమ్మా. నేను నీకు కొడుకు లాంటి వాడిని తల్లి, నీవు మాట్లాడే మాటలు ఏమిటివి? ఈ ఇంట్లో ఏది కూడా మరి నీకు కానీ అయ్యగారికి కానీ తెలవకుండా అన్నీ నా చేతికి అప్పగించాడు. ఇంతటి ఘోరమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? తప్పు కదా, అటువంటి మాటలు మాట్లాడొచ్చా అని అడుగుతూ ఉంటుంటే ఆమె ఆలోచన చేసి ఈ పిల్లోడు నాకు లొంగుతలేదు కాబట్టి వీడి మీద అబద్ధ సాక్ష్యము చెప్పి వీడిని ఏమి చేయాలి? జైలుకు పంపించాలి. వీడు నా మాట ఇంటే ఇంటిలో ఇంకా ఉన్నత స్థితిలో వీడిని నేను పెడతాను, కానీ వీడు నా మాట వినటం లేదు, నా కోరిక తీర్చడం లేదు. కాబట్టి వీడి మీద అదే ఉంది అక్కడ. ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో మీ మీద అబద్ధ సాక్ష్యము పలికినప్పుడల్లా, నిందలు వేసినప్పుడల్లా యేసయ్య చెప్తూ ఉన్నారు, ఈ లోకములో మీకు నిందలు వచ్చినప్పుడు, అబద్ధ సాక్ష్యాలు మీ మీద వచ్చినప్పుడు మీరు ధన్యులుగా ఎంచబడతారు, ఎందుకంటే మిమ్మల్ని విడిచిపెట్టి దేవుడను నేను కాదు అని చెప్తూ ఉన్నాడు. అయితే మరి ఇక్కడ యోసేపు విషయంకి వచ్చేసరికి ఏమి జరిగిందంటే దేవుని బిడ్డలారా, మరి ఒక రోజున ఇంటి వారందరిని కూడా బయటికి పంపించేద్ది. ఆ కిందకి వెళ్ళేదంతా ప్యాసేజ్ చదివితే ఇంట్లో ఎంతోమంది పనివారు అందరిని కూడా ఆ పని ఈ పని అప్పగించి బయటికి పంపించేద్ది. నువ్వు సంతక పరా, నువ్వు మార్కెట్కి పరా, నువ్వు అది పట్టరా, ఇది పట్టరా అని పంపించేసి ఒక్కడిని ఇంట్లో పెడద్ది. ఇంట్లో పెట్టి వాడిని బలవంతం చేయబోతుంది. దేవుని బిడ్డలారా, వాడిని బలవంతం చేయబోతే వాక్యంలో అదే ఉంది. వాక్యంలోకి వెళ్ళి మరి ఆమె పాపము శాపము ఆ యొక్క అంధకారపు ముసుగులో ఉండి పిల్లవాడిని ఇబ్బంది పెడితే వాడు, నువ్వు నాకు తల్లి లాంటి దానివమ్మా, నా ప్రభు ఎడల నేను శుద్ధ హృదయం కలిగిన వాడిగా, నా ఇంటిలో నా తండ్రి యాకోబు ప్రార్థనా పరుడు, నేను మరియు అబ్రహాంకి ముది మనవడగా వచ్చినటువంటి వాగ్దాన పుత్రునమ్మ, నేను ఇంతటి ఘోరమైన పాపానికి నేను ఒడికట్టనని చెప్పి ఆమె చేతిలో నుంచి ఆయన మరి తప్పించుకుని పారిపోయి బయటికి వెళ్ళిపోతాడు. పాపమునకు పారిపోయి పాపాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ పిల్లవాడి యొక్క వస్త్రాన్ని పట్టుకుంటుంది. వాడి మీదున్న వస్త్రాన్ని పట్టుకుని ఆ వస్త్రం ఆమె చేతిలో స్వాధీనపరుచుకుంటే పిల్లోడు పారిపోయిన తర్వాత మరి పనివారందరిని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అబద్ధ సాక్ష్యం ఏం చెప్తుంది? ఇప్పుడు ఆ పిల్లోడాడు ఎంత షడ్డోడు మీకేం తెలుసు? రాత్రికి అయ్యగారు రాని, అయ్యగారికి చెప్దాం, మీరందరూ కూడా చెప్పండి అయ్యగారికి, వాడు మంచోడు కాదు,
వాడు చాలా దుర్మార్గుడు, ఇదిగో నన్నే వాడు పాపానికి ప్రేరేపించి వాడు నన్ను ఇబ్బంది పెడుతుంటే నేను వాడి చేతులు తప్పించుకుంటే ఆడి బట్ట నా చేతులు మిగిలిపోయింది, వాడు పారిపోయాడు చూడండి, ఇదిగో వాడి అవసరం చూడండి, వాడు అంగీ చూడండి చూపిస్తూ ఉంది. ఎవరికి? పనివారికి. ఉల్టా చెప్తే పని వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ జరిగిన ఆ యొక్క సంబంధం చూసారా? వాళ్ళు చూడలేదు కదా. అమ్మగారు ఏం చెప్తే అదే, అయ్యో అంత పని చేశాడు, వాడు ఎంతో మంచోడు అనుకున్నాం మనం, ఇంత పని చేశాడా, మరి మా అందరికన్నా మంచోడిగా మేము అనుకుంటే ఇంత పని చేశాడా, అమ్మగారు రాను ఉన్నాడు పని చెప్దాం, అయ్యగారు రాను ఉన్నాడు పని చెప్దాం అని చెప్పన్నాక రాత్రికి అయ్యగారు రానే వచ్చాడు. రావడంతో మళ్ళా చదవండి ఒకసారి ఆ యొక్క 5వ అధ్యాయం 12వ వచనము మత్తయి సువార్తలో వ్రాయబడిన మాట చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మును 11వ వచనం నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని ప్రభువారు చెప్పారు. అయితే సాయంత్రము మరి రానే వచ్చాడు. ఎవరు? పొతీఫర్, సైన్యాధిపతి, మిలిటరీ అధికారి, తన సైనికులతోటి, ఎంతోమంది సైనికులతో ఆ దేశానికి ఆయన ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న సైన్యాధిపతి డ్యూటీ ముగించుకుని ఇంటికి రానే వచ్చాడు. వచ్చేసరికి అప్పటికే అబద్ధ సాక్ష్యం అల్లిందా లేదా? అబద్ధ సాక్ష్యము పనివారితో చెప్పించి పనివారందరూ ఒకే మాట, ఈమె అదే మాట. ఏ మాట అంటే, ఇదిగో అయ్యా చూడయ్యా, ఇదిగో వాడు, నువ్వు ఇల్లంతా వాడికి అప్పగించావు, ఏది ఎక్కడుందో కూడా తెలవకుండా అప్పగించావు నువ్వు వాడికి. వాడు అమ్మగారిని ఇలా చెయ్యబోతే తప్పించుకుని, అమ్మగారు తప్పించుకునేసరికి వాడు పారిపోయాడు. ఇదిగో వాడి చేతిలో వస్త్రము అమ్మగారి దగ్గర పోయిందని చెప్పని చూపిస్తూ ఉంటుంటే వాడు నమ్మలేకపోతాడు. అధికారి, అయ్యో ఇంత మంచివాడు, ఇంత యథార్థవంతుడిగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడే, వాడు అలాగ చెయ్యడే, అటువంటి వాడు కాదే. కానీ ఇక్కడ కట్టుకున్న భార్య చెప్తూ ఉంది, మిగిలిన పనివారు చెప్తూ ఉన్నారు. ఏమి చేయాలో అర్థం కాలేదు ఆయనకు. అర్థం కాని పరిస్థితిలో ఇక సైనికులను పంపించి ఆయన పట్టిస్తాడు. పారిపోయిన వ్యక్తిని పట్టుకొస్తారు. పట్టుకొచ్చి యోసేపు గారిని సన్మానం చేస్తారమ్మా, సన్మానం చేస్తారా, దండలేస్తారా, షాలు కప్పుతారా, ఊరేగిస్తారా, ఏం చేస్తారు? శిక్షించి తీసుకెళ్ళి చెరసాలకు అప్పగించాడు. జైలుకి వెళ్ళిపోయాడు. బిడ్డలారా, అక్కడ పాపమునకు ఈయన ప్రేరేపణకు దూరంగా వెళ్ళినందున, పాపమునకు ఒప్పుకోనందున చివరకు ఈయనకి నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, జైలు పాలైపోయాడు. అయితే చూడండి, వాక్య భాగంలోకి వెళ్ళి అక్కడ మనం చూద్దాం. ఇప్పుడు యోసేపు గారికి మరి అక్కడ ఖైదీ వస్త్రము వేయబడింది. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనములో ఏమని వ్రాయబడి ఉందంటే, దేవుని బిడ్డారా, ఇంకా కిందకు వస్తే అక్కడ వాక్య భాగంలోకి వెళ్ళి ఆ విషయాలన్నీ చదువుకుంటూ వస్తే అన్యాయంగా ఇప్పుడు ఆ పొతీఫర్ అధికారి యోసేపుని జైల్లో పెట్టాడు. జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి చక్కగా మరి మంచి రాజవస్త్రాలు వేస్తారా? జైల్లో ఆయనకి ఏ వస్త్రాలు తొడుగుతారమ్మా? జైల్లో ఆయనకి ఏ వస్త్రాలు తొడుగుతారు? ఖైదీ వస్త్రాలు. ఏ వస్త్రాలు? అందరికీ ఒకే రకం వస్త్రాలు ఉంటాయి. ఆ వస్త్రాలకి ముందు వెనక ఇంటిలో అంతా ఎంతో చక్కగా ఆ యొక్క యజమానునికి విధేయత కలిగిన వాడికి, యజమానురాలికి ఎంతో విధేయత కలిగిన వాడుగా ఉన్న ఈ యవ్వనస్తుడు ఇప్పుడు మరి దేవుని బిడ్డారా, మరి ఆ యొక్క ఆ ఖైదులోకి వెళ్తే, ఆ జైల్లోకి వెళ్తే, చెరసాల్లోకి వెళ్తే రోజు వాళ్ళు ఆ జైల్లో ఉన్న వాళ్ళని గౌరవిస్తారమ్మా, సన్మానం చేస్తారా? ఏం చేస్తారు? లాఠీ చార్జీ. ఏం చేస్తారు? అందులోకి ఆ పెద్ద ఆఫీసర్ ఇంట్లో దొంగతనం కానీ ఇంకేదైనా పాపములో పట్టబడి జైల్లో పెట్టిన వాడికి ఇంకా ఎక్కువ శిక్ష ఉంటుంది. రోజు భార్య ఏమంటుందో వాడిని బాగా కాళ్ళు చేతులు వాడిని ఎరగొట్టించి నువ్వు అని చెప్పి ఇంకా ఈమె ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో వాడిని పట్టుకుని తోమేయండి అని చెప్తాడు తప్ప వాడికి సన్మానం చేయమని చెప్తాడా? అంటే ఇప్పుడు అధికారి యొక్క ఆయన చెప్పిన మాటలకి ఇంకా ఇక్కడ నలిగిపోతూ బిడ్డలారా, దెబ్బలకు తింటూ తట్టుకోలేని పరిస్థితులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నా నిమిత్తము మీరు హింసింపబడి నిందించబడి మరి అవమానముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులని ప్రభువు చెప్తూ ఉంటుంటే ఇప్పుడు ఈయన పరిస్థితి దయనీయంగా మారిపోయింది. ఆ యొక్క చెరసాలలో నా అన్నవాడు లేడు, చెప్పుకునేవాడు లేడు, చెప్పుకోవడానికి ఒక్కడే అధికారి. ఆ ఇంటి యజమానుడు ఆయనే పట్టుకొచ్చి లోపల వేయించాడు. ఎవడు చెప్పుకుంటాడు? ఇంకా
ఊరి కాని ఊరిలో ఉన్నాడు, వారి దేశం ఎక్కడో, ఇంట్లో వాళ్ళు అమ్మేశారు ఆయన్ని, ఇంటికి వెళ్తానికి లేదు, దారి లేదు, తెన్ని లేదు, నా అన్నవాళ్ళు లేడు, జైలుకి వచ్చి చూసేవాళ్ళు లేడు, జామీన్ ఇచ్చేవాళ్ళు లేడు. అమ్మలారు ఆలోచన చేద్దాం. స్తోత్రం చెప్పండి, అది చెప్పండి. ఖైదీ వస్త్రం అయితే వేసుకున్నాడు, కానీ ఆ జైల్లో ఆయన నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధత కలిగిన వారుగా, హృదయ పరివర్తన కలిగిన వాడుగా ఆయన జీవిస్తూ, ప్రార్థనాపరుడిగా జీవిస్తూ ఉంటుంటే ఆ జైలుకి ఒకడు సూపరింటెండెంట్ ఉంటాడు, ఉండడా? జైలుకి ఆ జైలుకి ఒక అధికారి సూపరింటెండెంట్ జైలుకి వచ్చినటువంటి దొంగలందరినీ గమనిస్తూ ఉన్నాడు, ఈ అబ్బాయిని గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూనేమో వేరే తీరుగా ఉన్నారు, ఈ అబ్బాయి ఏమో దీనత్వం కలిగి, ప్రార్థన కలిగిన వాడే, విధేయత కలిగిన వాడు. ఏంటి ప్రభువా నాకు ఈ శిక్ష, ఏంటి ప్రభువా, ఆ రోజు అన్నల చేతిలో నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా, తీసుకొచ్చావు మంచిగానే, అక్కడ నాకు దాసుని వస్త్రం వేసావు ఆ యొక్క యజమాని ఇంటిలో, అక్కడి నుంచి ఇప్పుడు తీసుకొచ్చి ఖైదీ వస్త్రం వేసుకున్నాను ప్రభువా, నేను దొంగనా, నేను పాపినా, నేను తప్పు చేశానా ఏంటి ప్రభువా? నాకు తనలో తాను ఇక్కడ నా ప్రాణమా యెహోవాను 103వ కీర్తన ధ్యానంలోనికి వచ్చింది. అంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా నీ పరిశుద్ధ నామమును సన్నిధిస్తున్నాను ప్రభువా. ఏంటి నాయన నాకు శిక్ష అని తనలో తను కుమిలిపోతూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మరి దీన దశలో ఉండి ప్రార్థన చేస్తే, దీన దశలో వారి ప్రార్థన ఆలకించి, వారి ప్రార్థన గ్రహించి, వారిని ఆ దీన దశలో నుంచి లేవనెత్తువాడు మన యేసయ్య. హల్లెలూయా. యేసయ్య ప్రార్థన వింటూ ఉన్నాడు, ఆ కష్టకాలంలో ఉన్నాడు, ఆ జైల్లో ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు. బిడ్డలారా, ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభువుకి. ప్రార్థన ఆలకించేవాడు యేసయ్య. హల్లెలూయా. ప్రార్థన వినువాడు యేసయ్య, ప్రార్థనకు జవాబిచ్చేవాడు యేసయ్య, తన కష్టాలు తొలగించేవాడు యేసయ్య. మరి ఆ జైలు అధికారి కూడానంట, ఆ జైల్లో ఉంటుండగా నెమ్మదిగా అధికారి ఆ జైల్లో ఉన్న వాళ్ళందరికీ, ఆ దొంగలందరికీ ఈయన లీడర్గా పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు జైల్లో కూడా ఆయన ఉన్నటువంటి ఖైదీలందరి పైన ఈయన వాళ్ళకి నాయకుడిగా పెట్టి, ఇదిగో నాయనా భోజనం వచ్చినప్పుడు అందరూ కూడా భోజనం చేస్తున్నారు లేదో నాకు చెప్పాలి నీవు, ఇదిగో వీళ్ళందరూ ఎలాగ మంచిగా ఉన్నారు లేదో చెప్పాలి, వీళ్ళు ఏమైనా ప్రవర్తన మారిందో లేదో చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి సువార్త చెప్తున్నాడు ఆయన. జైల్లో ఉన్న దొంగలకి స్వార్థ చెప్తున్నాడు, వాళ్ళకి ప్రార్థన నేర్పుతున్నాడు, వారిని ఎలా ప్రార్థన చేయాలో, మనము దీంట్లోంచి విడుదల పొందుకున్నాక మన బ్రతుకులు మారిపోవాలి, మనం ఆ యేసయ్య బిడ్డలుగా మారాలని చెప్పని ఆ జైలును చైతన్యవంతులుగా చేస్తూ అక్కడ ఉన్నాడు. తన యొక్క నీతి యథార్థతను బట్టి ఆ జైలు అధికారి కూడా ఈయన మీద మంచి మనసు కలిగింది. బిడ్డలారా, అలాగ ఉంటూ ఉన్నాడు. అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఒక రోజున జైల్లో నుంచి ఆయనకు విడుదల దొరికింది. హల్లెలూయా. ఆయన నమ్మిన వారికి ఎప్పటికి అన్యాయము జరిగినట్లుగా ఉంటుంది, కానీ అన్యాయం వెనకాల మనకి ఆయన మేలు, దానికి కూడా లేఖన భాగం ఉంది. పేతురు పత్రికలో అంటాడు మరి భక్తుడు, చూద్దామా ఆ మాట కూడా చూడండి, మనకి అర్థమవుతుంది. పేతురు పత్రికలు వస్తే ఆ మాట చూస్తే 2వ పేతురు పత్రికలో అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, దేవుని బిడ్డలారా చూడండి, ఆ మాటను చదువుకుందాం. మరి కష్టకాలం మనకు వచ్చినప్పుడు, పరిస్థితులన్నీ మారిపోయినప్పుడు, మనము ప్రభు మీద ఆనుకుని జీవిస్తూ ఉంటుంటే, ప్రభు ఎటువంటి పరిస్థితులు మనలను ఆయన లేవనెత్తుతాడు, ఎటువంటి పరిస్థితుల్లో నుంచి మనకని విడుదల ఇస్తాడు. అక్కడ వాక్య భాగంలో మనము చదవగలిగితే చూడండి, అక్కడ ఏమనుందంటే 12వ వచనము, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. 1 పేతురు 4:12లో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు మనకు వచ్చినప్పుడు, అగ్నే శ్రమగా వస్తే అగ్నికి ఏది ఉంచదో మొత్తం కాల్చేద్ది. అగ్ని అనే శ్రమ ఇంటిని అంటుకుంటే ఇల్లు బూడిదే, అగ్ని అనేటువంటిది నీ ఒంటికి అంటుకుంటే నీ శరీరము బూడిదే, ప్రాణం గాల్లో కలిసిపోద్ది. కాబట్టి ఇక్కడ పేతురు అంటూ ఉన్నాడు, అగ్ని వంటి మహాశ్రమలు మనకు వచ్చినప్పుడు, ఇక్కడ వాక్యం అంటుంది, మీకేదో ఒక వింత సంభవించినట్లు, మనకేదో ఒక వింత, ఏదో ఒక ఆశ్చర్యం, ఏదో ఒక గొప్ప కార్యము వెనకాల మనకు ఉందని మనం గుర్తెరిగి ఆ శ్రమలు నిలిచి ఉండాలి. హల్లెలూయా. శ్రమలు
బాధలు, రోగాలు, ఒకవేళ గర్భఫలమే ఆలస్యం అవుతుందనుకో, ఆలస్యం వెనకాల దేవుడు మనకి బహుమానం ఇస్తాడని ఎదురు చూస్తూ ఉండాలి. వివాహమే ఆలస్యం అవుతుంది, ప్రభువా ఇదిగో నాయనా నీవు తండ్రి యొక్క వాక్యానుసారంగా, ఈ వాక్యాలని మీరు చక్కగా నోట్ చేసి పెట్టుకోవాలా. శ్రమ వచ్చినప్పుడు ఈ మాట గుర్తు చేసుకోవాలా. వివాహం ఆలస్యం అవుతుంటే ఈ మాట గుర్తు చేసుకోవాలా. చదువులోకి వెళ్ళి ముందుకెళ్తూ ఉన్నావు, ఉద్యోగం రావట్లేదు, ఎన్నో బాధలు పడుతూ ఉన్నావు, ఈ మాట గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శ్రమ వెనకాల, ఈ ఆటంకం వెనకాల ఒక గొప్ప ఏమనుంది? వింత, గొప్ప వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి. గొప్ప ఆశ్చర్యకరమైన విషయాలు నీ వెనకాల ఉంటాయని ప్రభు ఎవరికి? దయగలిగిన వారికి. ఎవరికి? తన హృదయము, ప్రభువు హృదయం కలిగిన వారికి. ఎవరికి? నీతిమంతులుగా బ్రతికిన వారికి. ఎవరికి? ఆకలి దప్పులు గల వారికి. ఎవరికి? ఆయన కొరకే ప్రయాసపడే వారికి ఆయన మేలు దాచి ఉంచుతాడు. హల్లెలూయా! గట్టిగా అల్లి చెప్దామా? అయితే మరి ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఈయన. అగ్ని వంటి శోధన వచ్చింది, బయటికి రావాలా? అక్కడ మరి ఏ లాయరు రాడు, ఎవరో జామీన్ ఎవరో, ఆ ప్రభువే ఈయనకి లాయరు, ఆ ప్రభువే ఈయనకి జామీన్ ఇవ్వాలి. కాబట్టి బిడ్డలారా, ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా మరి అక్కడ మరి ఆ యొక్క దేశం ఉన్నటువంటి ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసే ఫరో అనేవాడికి ఒక కల వచ్చింది. కలొచ్చి ఆడికి మతి లేకుండా ఉన్నాడు. అక్కడ కలొచ్చి కలభావం నాకు అర్థం కావట్లేదు. మరి ఇక్కడ 7 మరి బక్క చిక్కిపోయిన ఆవులు కళ్ళలోకి వచ్చినాయి, 7 బలిసిన ఆవులు కళ్ళలోకి వచ్చినాయి. మరి ఆ బలిసిన మరి ఆవులు, ఈ బక్క చిక్కిపోయిన ఆవుల కథ ఏంటి, దాని వ్యవహారం ఏంటి అర్థం కావట్లేదు. ఎప్పుడు ఇటువంటి ఈ యొక్క మరి పశువుల కథ రాలేదు అని చెప్పి ఆయన ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు, అప్పటికే ఈయన కళలకు భావం చెప్పేవాడిగా, దర్శనాలు పొందుకునేవాడిగా, దర్శనాలకి జవాబులు ఇచ్చేవాడిగా ఈయన మరి ఆయన ఎక్కడుంటే అక్కడ దేవుడు దర్శిస్తూ ఆయన భావాలు చెప్తున్నటువంటి పరిస్థితులు, జైల్లో ఉన్న వాళ్ళకు కూడా చక్కటి కలభావాలు చెప్తున్న పరిస్థితులు. ఆ జైల్లో నుంచి ఒక వ్యక్తి మరి ఆ యొక్క సైన్యంలో ఉన్నవాడు, ఆ యొక్క రాజు దగ్గర మెయిన్ రాజు దగ్గర మంత్రిగా పనిచేసేవాడు కూడా తప్పు చేస్తే జైల్లోకి వచ్చినప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి ఆ మంత్రికి ఈ యోసేపు కళ ద్వారా భావం చెప్పి, నాయనా త్వరలో నువ్వు విడుదలైపోయి మళ్ళా నీ ఉద్యోగంలోకి వెళ్ళిపోతున్నావు అని చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకుని అక్కడ మరి రాజుగారి దగ్గర మళ్ళా తిరిగి మంత్రిగా జాయిన్ అయినటువంటి ఆ వ్యక్తి ఆయన చెప్తాడు, అయ్యా జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు యోసేపు అని, ఆ పిల్లోడు ఎక్కడో ఏంటో నాకు తెలవదు, ఊరేంటో నాకు తెలవదు, ఆయన కథ తెలదగా ఆయన దేవుని యొక్క దర్శనాలకి అర్థం చెప్పేవాడైనా, ఆయన కళకు భావం చెప్పేవాడు, నా కళకు భావం ఆయనే చెప్పాడు కాబట్టి ఆయన చెప్పినట్టుగానే మళ్ళీ నేను విడుదల పొందుకుని నా ఉద్యోగంలో జాయిన్ అయ్యింది రాజా. కాబట్టి నీ కళకు భావము ఆ వ్యక్తి ఒక్కడే చెప్పగలడు, ఇంకెవ్వరు చెప్పలేడని చెప్పి ఇప్పుడు దేవుడు ఆ రాజు గారి దగ్గర ఉన్న మంత్రికి ఇప్పుడు జామీను తేవడానికి, జామీను లెటర్ ఇప్పించడానికి ఒక లాయర్గా ఇప్పుడు ఒక మంత్రిని ఎన్నుకుని రాజు దగ్గర మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కారణం ఏంటంటే యోసేపు యథార్థవంతుడు. హల్లెలూయా! యోసేపు నీతిమంతుడు. యోసేపు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి బిడ్డలారా, అక్కడ మరి మంత్రి అక్కడ రికమెండేషన్ చేస్తున్నాడు, అయ్యా నువ్వు అన్నం తినకుండా నువ్వు విచారంతో ఉండొద్దు, దుఃఖంతో ఉండొద్దు, నీ కళ ఏంటో, నీ భావం ఏంటో. అక్కడ ఒక ఖైదీ ఉన్నాడు, ఆయన చెప్తాడు అన్నప్పుడు ఎవడో వాడిని రప్పించడని చెప్పాడు. రాజుగారు మాట అంటే ఏముంది? స్తోత్రం చెప్పండి. రాజుగారు ఏమన్నాడు? అయితే ఎవడో వాడిని బయటికి రప్పించండి. రాజుగారు ఆర్డర్ జారీ చేశాడు. ఆ రాజు కింద ఈ యొక్క పొతీఫరు అనేటువంటి ఎవరైతే జైల్లో పెట్టించాడో ఆ పొతీఫరు రాజు కింద ఆయన సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు పొతీఫరు మనకి రికమెండేషన్ అవసరం లేదు, దీనికి అసలు రాజు నుంచే వచ్చింది పర్మిషన్. కారణం ఏంటంటే ఈయన ప్రార్థనాపరుడు. హల్లెలూయా! కారణం ఏంటంటే ఈయన తప్పు చేయలేదు. కారణం ఏంటంటే ఈయన యథార్థవంతుడు. కాబట్టి దేవుడు రాజు ద్వారా అక్కడి నుంచి రికమెండేషన్ వచ్చింది, ఇప్పుడు జామీన్ వచ్చింది. జామీనే కాదు, కేసే కొట్టేసి ఆ యొక్క జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ఏసైకి చప్పట్లు కొట్టండి గట్టిగా. మరి ఇప్పుడు ఆయన డైరెక్ట్గా రాజు భవనంలోనికి తేబడుతున్నాడు. ఇంతకుముందేమో ఆ యొక్క మిలిటరీ అధికారి ఇంట్లో ఉన్నాడేమో, కానీ ఇప్పుడు రాజుగారి ఇంటికే తేబడుతున్నాడు. యోసేపు వచ్చి రావడంతో ముందు ఆయనకి మంచి వస్త్రాలు వేయండి,
రాజుగారి సమక్షంలోకి వెళ్ళాలంటే మంచి వస్త్రాలతో ఉండాలి, రాజదర్బార్లోనికి వెళ్ళాలంటే ఆ ఖైదీ వస్త్రాలు తీసేయండి ఆయనకి అని చెప్పి ఇప్పుడు ఆయనకి మంచి వస్త్రాలు వేసిన తర్వాత రాజు దగ్గరికి తేబడిన తర్వాత మరి రాజు కళ చెప్పాడు. నాయనా, ఇది నా కళ, దాని భావం ఏంటి నాకు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పగలిగితే నా రాజ్యంలోని నా తర్వాత ఉన్నతమైన స్థితిలో నిన్నే ఎన్నుకుంటాను సహోదరుడా, నా కళకు భావం చెప్పంటే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, కనిపెట్టాడు, ప్రార్థన చేసి ప్రభువా ఇదిగో నాయనా మరి కళ భావాలు నాకు నువ్వు చెప్పేటువంటి చక్కని కృపనిచ్చావు నాయనా, ఆయనకు వచ్చిన కళ ఏంటో దాని భావం ఏంటో తెలియచేస్తే నేను రాజు సముఖంలో నేను వినమించుకుంటాను అన్నప్పుడు రాజు యొక్క కళను యోసేపు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు యోసేపుకు బయలుపరిస్తే ఇప్పుడు యోసేపు వెళ్ళి రాజుగారి దర్బార్లో ఉండి, రాజా నీ కళకు భావాన్ని నేను నమ్మిన ప్రభువు, నేను ప్రార్థన చేసిన ప్రభువు ఆలకించాడు, నీ కళకు నేను భావం చెప్తానన్నప్పుడు చెప్పు నాయనా అన్నప్పుడు ఏమీ లేదు రాజా, మరి 7 బక్క చిక్కిపోయిన ఆవులు ఏమిటంటే 7 సంవత్సరాలు మనకి శ్రమ రాబోతుంది, 7 బలిసిన ఆవులు ఏమిటంటే 7 సంవత్సరాలు సమృద్ధి అయిన పంటని మనం ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని వాటిని మనం దాచిపెట్టుకుంటే తర్వాత 7 సంవత్సరాల కరువు దినాల్లో మన దేశంలోనే ఆహారం ఉంటుంది, చుట్టుపక్కల ఎవరికి ఆహారం ఉండదు, అందరూ మన దగ్గరికే కొనుక్కోవడానికి వస్తారు రాజా, ఇది నీకు కళ ముందు జరగబోయే విషయాల్ని నా ప్రభువు నీకు కళ ద్వారా చూపించాడు, ఈ కళ భావము నీ పంట గురించా, సమృద్ధి గురించి, ఆహారం గురించా, అయితే మరి నువ్వు నా రాజ్యంలో ఉండిగా నువ్వు నాకు వచ్చిన కళ చెప్పిన భావము అది నెరవేర్చడానికి మొట్టమొదటి పంట పండాలంటే ఒక 4 సంవత్సరాలు మనం చూడాలి. కాబట్టి మరి ఆయన తన రాజ్యంలో పెట్టుకున్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయనకి వేయబడిన వస్త్రము ఇప్పుడు ప్రవక్త వస్త్రము. హల్లెలూయా చెప్పండి. కుడిగా ఇప్పుడు మారిపోయాడు, అక్కడ యేసయ్య సేవకుడిగా మారిపోయాడు, ప్రవక్తగా మారిపోయాడు. కాబట్టి ఆ ప్రవక్త వస్త్రము ధరించుకుని ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. బిడ్డలారా, మరి 4 నెలల్లో ఆ పంట చేతికి రానే వచ్చింది. ఎలా వచ్చిందంటే పంట ఆ దేశంలో ఎప్పుడు పండని విధంగా, మరి అవన్నీ ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో సమృద్ధి అయిన పంట పండింది. హల్లెలూయా. యోసేపు చెప్పినట్లే మరి సమృద్ధి అయిన పంట పండితే ఆ పంట అంతా కూడా వాళ్ళు ఆ దేశంలో అక్కడక్కడ గోదాములు కట్టించి వాటిలో నింపుతూ ఉన్నారు. కారణం ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది, అప్పటికి పంట దాచుకోవాలి. అప్పుడు మొట్టమొదటి పంట చూశాడు, యోసేపు చెప్పిన మాటలను నమ్మాడు. ఇదిగో యోసేపు, నువ్వు చెప్పిన మాటను బట్టి ఇంత గొప్ప పంట నేను ఎప్పుడూ చూడలేదు నా యొక్క రాజ్యంలో, కాబట్టి నీ దేవుడు గొప్ప దేవుడయ్యా అని చెప్పి నేను ఇచ్చిన మాట ప్రకారంగా నా తర్వాత ఇప్పుడు నువ్వే రాజువి. హల్లెలూయా. ఈ దేశానికి ప్రధానమంత్రివి నీవే, ఈ దేశానికి మరి ఫుడ్ కార్పొరేషన్కి మినిస్టరు నీవే, నా తర్వాత రాజు నీవే అని చెప్పి ఇప్పుడు యోసేపు గారికి రాజవస్త్రం తొడిగారు. చప్పట్లు కొడదామా, హల్లెలూయా చెప్దామా. యేసయ్య దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఎవరి పట్ల దయ చూపుతాడంటే ఆయన పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఇప్పుడు యోసేపు ఆ దేశానికి రాజుగా మారిపోయాడు, రాజవస్త్రాలు ధరించుకున్నాడు, రాజ టీవీ కలిగి ఉన్నాడు. మరి ఆ దేశంలో మరి అసెనెతు అనేటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. ఏం పేరు? యోసేపు గారికి మరి వివాహ వయసు వచ్చింది కాబట్టి వివాహము రాజే దగ్గరుండి రాజ మర్యాదలతోటి వివాహము జరిపించాడు. వివాహము జరిగింది, చక్కగా కుటుంబంతో ఉన్నాడు, రాజ మర్యాదలు కలిగి ఉన్నాడు, రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. 7 సంవత్సరాలు కూడా ఆ దేవదేవుడు యోసేపుకి మరి కనుపరిచినటువంటి కళ భావంలోని ఆ కళ మరి 100కు 100% కూడా నెరవేర్చబడి ఐగుప్తు దేశమంతా కూడా సమృద్ధి అయిన ఆహారంతో నిండుకుని గోదాములన్నీ నిండిపోయి పెద్ద పెద్ద గోదాములు కట్టి అన్నీ నింపివేశారు. మరి రాజుగా పరిపాలన ప్రారంభించాడు. రాజుగారు మామూలుగా కూర్చున్నాడు తప్ప పరిపాలన అంతా ఈందే పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత మరి 7 సంవత్సరాలు కరువు రావాలి. అంటే ఏం చేయాలి? వర్షాలు ఆగిపోవాలి, పంటలు పండకూడదు. అదే ప్రారంభమైంది. 8వ సంవత్సరం నుంచి వర్షాలు లేవు, పంటలు 3:1 ఉంది. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయులు ఎడల నిశ్చయముగా దేవుడు దయ చూపించువాడు. ఆ దేవదేవుడు ఎవరి పట్ల దయ చూపిస్తాడు అంటే అక్కడ వాక్య భాగంలోకి వెళ్ళి చూస్తే యోహాను 1:12 ఉంటుంది. యోహాను 1:12 తన్ను ఎందరూ అంగీకరించినో వారందరికీ అనగా
తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. దేవుడు దేవుని ప్రజల ఎడల దయ చూపిస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి వారి పట్ల దయ చూపిస్తాడు. యేసయ్యను నమ్ముకున్న వారి పట్ల దయ చూపిస్తాడు. యేసు మార్గంలో జీవించే వారి పట్ల దయ చూపిస్తాడు. యేసు కొరకే ఈ లోకంలో బ్రతికే వారి పట్ల దయ చూపిస్తాడు. ఇక రెండవదిగా చూస్తే వాక్య భాగంలో యోసేపు వలె అన్ని పరిస్థితుల్లో ఆయన మీద ఆనుకుని జీవిస్తే వారి పట్ల దయ చూపిస్తాడు. ఈరోజు ప్రభుని కలిగిన నీవు నేను కూడా ఆయన దయకు పాత్రులుగా ఉంటే, ఆయన కృపలో మనము నిలిచి ఉంటే దేవుడు మనలను మన బిడ్డలను దీవించి ఆశీర్వదిస్తారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.